హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం బరువు తగ్గడానికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ విధంగా తింటే బరువు తగ్గుతామో ఈ వీడియోలో మీకు చేసి చూపించబోతున్నాను. మనం 1 month 5 kgs వెయిట్ లాస్ ఛాలెంజ్లో నేను చూపిస్తున్న ఫుడ్ రెసిపీస్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని 1 monthలో 5 kgs ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చండి. మనం బరువు తగ్గడానికి ఇప్పుడు నేను చూపిస్తున్న డైట్ చేసేవాళ్ళు షుగర్ని పూర్తిగా అవాయిడ్ చేయాలండి. అప్పుడే మనం ఈజీగా బరువు తగ్గుతాం. మరి మనం 1 month 5 kgs వెయిట్ లాస్ ఛాలెంజ్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుడ్ రెసిపీస్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా మనం నిద్ర లేచిన తర్వాత ముందు వీడియోలో చూపించినట్లు జీరా వాటర్ని తీసుకోండి. ఇప్పుడు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కొన్ని పపాయ ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే కొన్ని వాటర్ మిలన్ ముక్కలు కూడా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే మన బ్రేక్ఫాస్ట్కి కొన్ని దానిమ్మ గింజలు కూడా తీసుకోవాలి. నేనైతే నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ నేను తీసుకుంటున్నానండి. కంపల్సరిగా ఈ ఫ్రూట్సే తీసుకోవాలని లేదండి, మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉన్నా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక బనానాని స్లైసెస్గా కట్ చేసుకొని తీసుకోవాలండి. ఈ ఫ్రూట్స్ని మనం తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయండి. అలాగే మన వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఈ ఫ్రూట్స్లోనే 2 డేట్స్ కూడా తీసుకోవాలండి. అలాగే 10 బాదం గింజల్ని నానబెట్టుకొని పొట్టు తీసుకొని తీసుకోవాలి. అంతేనండి, మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఈ ఫ్రూట్స్ ముక్కల్ని 9కి కానీ 10కి కానీ తీసుకోవాలండి. ఇప్పుడు మధ్యాహ్నం లంచ్కి ప్రిపేర్ చేసుకోవాలి. రోజు మధ్యాహ్నం లంచ్లో నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. ఈ బాస్మతి రైస్ 1 గ్లాస్ వరకు తీసుకొని ఈ బాస్మతి రైస్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న బాస్మతి రైస్లో మనం ఏ గ్లాస్తో అయితే బాస్మతి రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ మీద మూత పెట్టుకొని పక్కన పెట్టుకొని ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు మనం పన్నీరు పచ్చి బఠానీ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తపడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 3 మీడియం సైజు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే పొట్టు తీసిన వెల్లుల్లిని ఒక 5-6 వరకు వేసుకోవాలి. అల్లం ముక్కలు 4 వరకు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటి మీద మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు బాగా కుక్ అయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నెలో ఒక 10 జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ పుచ్చగింజలు వీటిలో వాటర్ వేసుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న వాటిని ఒక స్ట్రైనర్లో వడగట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ముందు మనం కుక్ చేసుకున్న ఉల్లిపాయలని టమాటా ముక్కల్లో వేసుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కల్ని తీసుకొని ఈ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే మనం కుక్ చేసుకున్న ఉల్లిపాయ టమాటాలను కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని కొంచెం సేపు ఈ ఆయిల్లో వేయించుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 2 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు పచ్చ బఠానీ వేసుకోవాలండి. నేనైతే ఫ్రోజన్ బఠానీ వేసుకున్నాను. మీ దగ్గర ఫ్రెష్ ఉంటే అవి వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చ బఠానీ ఈ కర్రీలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పచ్చి బఠానీలో ఫైబరు, ప్రోటీన్ అధికంగా ఉంటుందండి. అందువల్ల మన పొట్ట నిండిన ఫీలింగ్ ఉంటుందండి. దానివల్ల మనకు ఎక్కువ తినాలనే కోరిక కలగదు. ఇప్పుడు ఈ కర్రీలో 1 కప్పు వరకు వాటర్ వేసుకొని ఈ వాటర్ అంతా కూడా ఈ కర్రీలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ మీద మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి మరలా ఈ కర్రీని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 200 గ్రాములు పన్నీర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ కర్రీలో వేసుకోవాలి. ఈ పన్నీర్లో గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుందండి. మన వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ పన్నీర్ని ఈ కర్రీలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకొని ఈ పన్నీర్ గ్రీన్ పీస్ కర్రీ మీద మూత పెట్టుకొని
ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే కర్రీ బాగా కుక్ అయిందండి. ఈ పన్నీర్ గ్రీన్ పీస్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పన్నీర్ గ్రీన్ పీస్ కర్రీని పక్కన పెట్టేసుకుందాం. నేను చూపించే హెల్తీ ఫుడ్ రెసిపీస్ని డైటింగ్ చేసేవాళ్ళు మాత్రమే కాదండి, ఇంట్లో వాళ్ళు కూడా తీసుకోవచ్చండి. మనం ఆసుపత్రుల చుట్టూ తిరిగి మందులు వేసుకునే బదులు మనం తీసుకునే ఫుడ్ హెల్తీగా ప్రిపేర్ చేసుకుని తింటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినా మన బాడీ తట్టుకునే ఇమ్యూనిటీ మనకు ఉంటుందండి. ఇప్పుడు ఈ పన్నీర్ గ్రీన్ పీస్ కర్రీని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని మనం కుక్ చేసుకున్న బాస్మతి రైస్ కూడా రెడీ అయిపోయిందండి. బాస్మతి రైస్లో తక్కువ క్యాలరీలు ఉంటాయండి. బాస్మతి బియ్యం జీర్ణశక్తిని మెరుగుపరుస్తుందండి, ఎందుకంటే ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ని కలిగి ఉంటుంది. మన రక్తంలో బ్లడ్ లెవెల్స్ని పెంచకుండా అదుపులో ఉంచుతుంది. అందుకని మనకు వైట్ రైస్ ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు వైట్ రైస్కి బదులు ఈ బాస్మతి రైస్ వారంలో ఒకసారి తీసుకోవచ్చు. బాస్మతి రైస్ 1 కప్పు, కర్రీ 1 కప్పు, కొన్ని కీరా ముక్కలు సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, మన లంచ్ ప్లేట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం లంచ్ 1 గంటకు చేసేసి సాయంత్రం ఈవినింగ్ 4 గంటలకు మీకు ఆకలేస్తే ఒక ఫ్రూట్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈవినింగ్ డిన్నర్కి మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక పళ్ళెంలో మల్టీగ్రెయిన్ గోధుమ పిండి 1/2 కప్పు వరకు వేసుకోవాలండి. దీంట్లో సాల్ట్ వేసుకొని అవసరం లేదండి, ఎందుకంటే మనం తీసుకునే కర్రీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఈ మల్టీగ్రెయిన్ గోధుమ పిండిలో వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మనం చపాతీలు చేసుకునేటప్పుడు మల్టీగ్రెయిన్ గోధుమ పిండి తీసుకోవాలండి, ప్లెయిన్ గోధుమ పిండిని అసలు వాడకూడదు, ఎందుకంటే గోధుమలు వైట్ రైస్ ఒకటే కాబట్టి. ఇప్పుడు ఈ మల్టీగ్రెయిన్ గోధుమ పిండిలో సరిపోయినంత వాటర్ వేసుకొని ఒక సాఫ్ట్ ముద్దలాగా ఈ పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న పిండి మీద మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా చీలికలుగా కట్ చేసుకొని ఈ రెండింటిని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే సగం ఆనపకాయని ముక్కలుగా కట్ చేసుకుని దీంట్లో వేసుకోవాలి. ఈ ఆనపకాయ ముక్కలు మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఆనపకాయ ముక్కలను ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ ఆనపకాయ ముక్కల మీద మూత పెట్టుకొని 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈ సమ్మర్లో నీటి శాతం ఎక్కువగా ఉండే ఆనపకాయ బీరకాయని మన ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలండి. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఈ ఆనపకాయ ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీలో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఈ ఆనపకాయ కర్రీ మీద మూత పెట్టుకొని 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈ ఆనపకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కనుక లో క్యాలరీ ఫుడ్ అండి ఇది. మన వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఈ ఆనపకాయ కర్రీని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 3 టేబుల్ స్పూన్లు పెసరపప్పుని కొంచెం పలుకుగా ఉండేటట్టు కుక్ చేసుకొని ఈ ఆనపకాయ కర్రీలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పు ఈ ఆనపకాయ కర్రీలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఆనపకాయ పెసరపప్పు కర్రీ మీద మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఇప్పుడు ఈ ఆనపకాయ పెసరపప్పు కర్రీ బాగా కుక్ అయిందండి. ఇప్పుడు ఈ ఆనపకాయ పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఆనపకాయ పెసరపప్పు కర్రీని పక్కన పెట్టేసుకుందాం. మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మల్టీగ్రెయిన్ పిండి ముద్దని కొంచెం సేపు బాగా మర్దన చేసుకోవాలండి. ఈ విధంగా మర్దన చేసుకుంటే మనం చేసుకునే పుల్కాలు బాగా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ పిండి ముద్దని 2 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దని ఒక రౌండ్ బాల్లాగా తయారు చేసుకొని ఇప్పుడు ఒక చపాతీ పీట తీసుకొని ఈ చపాతీ పీట మీద కొంచెం పొడిపిండి చల్లుకొని ఈ పిండి ముద్దని ఒక చపాతీ కర్రతో చపాతీలాగా ఒత్తుకోవాలండి. ఈ చపాతీని మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా మధ్య మధ్యలో కొంచెం పొడిపిండి చల్లుకుంటూ ఈ చపాతీని ఒత్తుకోవాలండి. ఇంకో పిండి ముద్దను కూడా ఇదే విధంగా చపాతీలాగా ఒత్తుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా 2 చపాతీలని ఒత్తుకోవాలండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ మీద మనం చేసుకున్న చపాతీలను వేసుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీల మీద ఆయిల్ వేసుకోకూడదండి, ఈ విధంగా పుల్కాల్లా కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ పుల్కాల్ని 2 వైపులా కూడా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి.
ఇప్పుడు ఈ పుల్కాల్ని రెండు వైపులా కూడా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. అంతేనండి, మన సాయంత్రం డిన్నర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చేసుకున్న పుల్కాతో పాటు మనం ప్రిపేర్ చేసుకున్న ఆనపకాయ పెసరపప్పు కర్రీని కూడా 1 కప్పు వరకు పెట్టుకోవాలండి. ఇప్పుడు వీటితో పాటు కొన్ని కీరా ముక్కలు కూడా పెట్టుకోవాలండి. అంతేనండి, మన డిన్నర్ ప్లేట్ రెడీ అయిపోయింది. మన డిన్నరు 7 కల్లా తినేసేయాలండి. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్లు 3 లీటర్స్ వాటరు, 1 అవర్ వాకింగ్ చేయాలి. దీనితో పాటు 8 అవర్స్ నిద్ర ఉండాలండి. అప్పుడే మనం వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది. మరి వెయిట్ లాస్ హెల్తీ ఫుడ్ రెసిపీస్ మీకు నచ్చితే కనుక కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వెయిట్ లాస్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.